హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మన మున్సిపల్ కమిషనర్ గారు దందా వ్యవహారం ఒకటి వెలుగు చూసింది. దానిపైన వరదరాజులరెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీనిపైన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి బల్లవరం పక్కలో మన మున్సిపల్ ప్లాట్లు ఉన్నాయి, మున్సిపాలిటీకి సంబంధించినవి. ఆ ప్లాట్లకు సంబంధించి గతంలో వాళ్ళు ఒక 10 మంది ఎప్పుడో పాడుకున్న తర్వాత వేలంలో పాడుకున్న తర్వాత వాళ్ళు కొంచెం డబ్బులు కట్టి కొంచెం డబ్బులు కట్టలే. అప్పుడు వాళ్ళు మేమంతా మున్సిపాలిటీ నుంచి ఒక నోటీస్ ఇచ్చినారు, అంతా డబ్బులు కట్టండి, మేము రిజిస్టర్ చేపిస్తాము అని. అప్పుడు వీళ్ళు మేము ఇంట్రెస్ట్ లేకోకుండా, వడ్డీ లేకోకుండా లెక్క కడతాము, మాకు రిజిస్టర్ చేయండి అని అడిగినారు. ఎవరో ఆ 10 మంది పాడుకునే వ్యక్తులు. అయితే ఆ రోజులో కమిషనర్ గారు ఏం చేసినారు, విత్ ఇంట్రెస్ట్తో కట్టమని చెప్పినారు. మేము కట్టము అనేసి కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే కోర్టు నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టించుకొని వీళ్ళకి రిజిస్టర్ చేయమని ఒక ఆర్డర్ వచ్చింది ఈ 10 మందికి. ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టి రిజిస్టర్ చేయించుకున్నారు, సిద్ధపడిన తర్వాత కమిషనర్ గారిని కలిసినారు. సార్, మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది కదా, మేము డబ్బులు కడతాము, ఇంట్రెస్ట్తో సహా కడతాము, మాకు రిజిస్టర్ చేయండి అని అడిగినారు. అయితే కమిషనర్ గారు పలకలే. ఎందుకు పలకలేదు అని అంటే, మన వరదరాజులరెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకున్నాడు కదా ఈ కమిషనర్ను. ఈయన ఈ 10 ప్లాట్లకు సంబంధించి ఒక్కొక్క ప్లాట్కు 4 లక్షలు డిమాండ్ చేసినాడు. ఇది వాస్తవం. 10 ప్లాట్లకు 40 లక్షలు డిమాండ్ చేసి పాపం వాళ్ళు, సార్ మేము 3.5 లక్షలు ఇస్తాం, తీసుకొని మాకు రిజిస్టర్ చేపియండి, ఒక్కొక్క ప్లాట్కు 3.5 లక్షలు ఇస్తామని చెప్పినా కూడా కమిషనర్ గారు ఒప్పుకోలే. 4 లక్షలు ఇస్తేనే నేను రిజిస్టర్ చేపిస్తా అని ఈ మధ్య కాలంలో 15-20 రోజుల నుంచి ఈ రోజుకి సుమారుగా ఒక 7-8 ప్లాట్లు కూడా నాకు తెలిసి రిజిస్టర్ అయినాయి. 1-2 ఏమన్నా కావాల్సినది ఉంది. ఇంకా ఇటువంటి అవినీతి పరుల్ని పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ను ఇంత దందా జరుగుతూ ఉంటే కూడా వరదరాజులరెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎమ్మెల్యే గారు, సార్ ఎమ్మెల్యే గారు, మీరు ప్రతిరోజు మున్సిపాలిటీకి పోతున్నామంటారు, 10 నుంచి 1 గంట వరకు కూర్చుంటున్నామని మీ వాట్సాప్లలో, మీ గ్రూపులలో పంపిస్తున్నారు, మేము కూడా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయం, మీరు 10కి పోతున్నారు, కూర్చుంటున్నారు, పాపం ఏదో ఒక అధికారి 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుగా వస్తే ఆ రిజిస్టర్ తెప్పించుకొని హాజరుపట్టి ఉంటుందే, ఆ రిజిస్టర్ తెప్పించుకొని ఆబ్సెంట్ వేస్తున్నావు పెద్దయినా, అది కాదు చేయాల్సింది. పాపం 5 నిమిషాలు ఏదో ఒకటి సబ్బందులో జరిగి ఉంటాయి, వాళ్ళకి మాత్రం ఆబ్సెంట్లు వేస్తున్నావు, అవి కాదు ఆబ్సెంట్లు వేయాల్సింది. ఇది పెద్దయినా మీ కమిషనర్ భాగవతము. మీకు తెలియకోకుండా మీరు తెచ్చుకునే కమిషనరు ఈ విధంగా ఒక్కొక్క ప్లాట్కు 4 లక్షలు తీసుకుంటా ఉంటే దీంట్లో ఎవరికి భాగం ఉంది? మీకు తెలియకుండా జరిగిందా? ఎట్లా జరుగుతుంది మీకు తెలియకోకుండా? ప్రతిరోజు మీరు మున్సిపల్ ఆఫీస్కి పోతున్నారు. ఎక్కువ శాతం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీరు ఎక్కువ శాతం మున్సిపాలిటీలోనే ఉంటున్నారు. ఈ మున్సిపాలిటీలోనే మీ కళ్ళ ముందరనే ఇంత అవినీతి జరుగుతూ ఉంటే
ఇంకా లేని ఆఫీసులు, మీరు పోని ఆఫీసులు ఇంకెంత జరుగుతూ ఉంటుంది. రిజిస్టర్ల ఆఫీసులో కావచ్చు, స్టేషన్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఇంకా 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 మార్కెట్ యార్డ్లో కావచ్చు, ఏ ఆఫీసులో అయినా ఇంకా ఎంత దందా జరుగుతూ ఉంటుంది. నువ్వు పోయి పొద్దున్న లేచాల్చి ఆడ కూర్చుంటున్నావే, ఏదానికి కూర్చుంటున్నావు వరదరాజు రెడ్డి గారు? ఈ దందా జరిపేదానికా? నీ కమిషనర్ అవినీతి జరిపినాడా లేదా? 100% జరిగింది ఈ ఫ్లాట్లలో. నిన్న కూడా జరిగినాయి. 606 జరిగింది నిన్న రిజిస్టర్, 609 ఫ్లాట్ జరిగింది, 612 నిన్న జరిగింది రిజిస్ట్రేషన్ జరిగింది. 4 లక్షలు ఇస్తే గాని ఒప్పుకోలే ఈ కమిషనర్. దీనిపైన నేను సిడిఎంఏకి ఫిర్యాదు చేయబోతున్నా. మా ఎంపీ లెటర్ ద్వారా, మా ఎక్స్ ఎమ్మెల్యే లెటర్ ద్వారా, మా ఎక్స్ చైర్మన్ లెటర్ ద్వారా సిడిఎంఏ గారికి ఫిర్యాదు చేస్తున్నా. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలా. ఇటువంటి ఎవరిని తెచ్చుకొని, ఇటువంటి అవినీతి పరుని మున్సిపాలిటీకి తెచ్చి ఇటువంటి మంచివాడని చెప్తావు నువ్వు. ఈ కమిషనర్ భాగవతం ఇది ఫస్ట్ చెప్తానా. ప్రతిరోజు ఒకటి వస్తుంది. ఎన్నో విషయాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. నువ్వు ఈ లబ్ధిదారులతో విచారించుకుంటేది ఏముందిలే, నీకు తెలియకుంటే కదా. నీకు తెలిసే జరిగింటుంది అనుకుంటున్నా నేను. ఆఫీస్లో కూర్చున్నాక ఏ ఫైల్ ఎక్కడికి పోతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని తెలియదా నీకు? ఎందుకు పెద్ద అయినా మనం పోయేది ఆఫీస్కు? ఎవరైతే 10 నిమిషాలు లేట్ వచ్చే వాళ్ళకి ఆబ్సెంట్లు వేయనికే పెద్ద అయినా? ఏ అధికారి చిన్నోడో, ఒక క్లర్క్ ఇంకోడో 10 నిమిషాలు లేట్ వచ్చింటాడు పాపం, అతన్ని ఆబ్సెంట్ వేయని కూర్చున్నావా 1 గంట వరకు? ఇటువంటి ఎన్ని చూసేదిలే. ఒక్కొక్క ఫ్లాట్కు 4 లక్షలు పెద్ద అయినా 40 లక్షలు ఎత్తినాడు మీ కమిషనర్. దీంతో ఎవరికి భాగం ఉందో మీరే వెల్లడించాల. ఇటువంటి తప్పుడు కమిషన్ను తెచ్చుకొని మీరు పరిపాలన చేస్తా ఎన్నో విషయాలు ఇతని ద్వారా మీరు అన్ని తప్పుడు పనులు చేపిస్తున్నారు. 1 కాదు, 2 కాదు. పాపం వాళ్ళు దీని ఫ్లాట్ ఓనర్లు లబోదిబో అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయము? 4 లక్షలు అడగడం ఏంది కమిషనరు? ఏదో 10,000 20,000 క్లర్కులో వాళ్ళ ఇల్లు తీసుకుంటున్నారంటే ఓకే. 4 లక్షలు కమిషనర్ డిమాండ్ చేసి తీసుకోవడం ఏందని వాళ్ళు కంటకు కన్నీళ్లు పెడుతున్నారు పెద్ద ఆయన. ఎవరికైనా బాధే. ఒక ఫ్లాట్కు 4 లక్షలు ఇవ్వాలంటే ఏమైనా అవినీతిగా పనిచేసినాడా ఇతను? ఏమన్నా కోర్టు నుంచి వచ్చే ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించే దానికి 4 లక్షలు డిమాండ్ చేయడం ఏంది నువ్వు? నీ ప్రమేయం లేకుండా ఎట్లా డిమాండ్ చేస్తాడు ఆయన? కాబట్టి దీనిపైన తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ చేపియాలా, ఇతన్ని సస్పెండ్ చేపియాలా. మీరు కూడా సస్పెండ్ చేయించకపోతే మేము కూడా సిడిఎంఏ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఇతన్ని సస్పెండ్ చేయాలా, లేదా కోర్టు కూడా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. డబ్బులు ఇచ్చినారన్నా వాళ్ళు, లేకపోతే ఊరికి ఆరోపించినారు, వాళ్ళ పేర్లు ఎవరున్నాయి అన్న? 100% విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వరదరాజుల రెడ్డి గారు నీతి నిజాయితీ అని చెప్తుంటాడు కదా, ఇతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపియండి. మా దగ్గర రికార్డింగ్ ఉంది వాళ్ళది. వాళ్ళతో మాట్లాడినాం లబ్ధిదారులతో. పాపం వాళ్ళ పేర్లు చెప్తే బాధపడతారు కాబట్టి పేర్లు చెప్పలే, ఫ్లాట్ నెంబర్లు చెప్తా ఉన్నా. విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తే తెలుస్తుంది కదా. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి అప్పుడు నిజాయితీ ఒప్పుకుంటా. వరదరాజుల రెడ్డి గారి నిజాయితీ ఒప్పుకుంటాం. మంది కాంట్రాక్టర్ల పైన, వర్కుల పైన విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినావు కదా. 7 కోట్ల విలువ చేసే వర్కుల పైన వరదరాజుల రెడ్డి గారు మీ కమిషనర్ మీద ఇదే నీ లెటర్ పెట్టి సీఎంకి ఇచ్చే విజిలెన్స్ ఎంక్వైరీ చేపి అప్పుడు నిజాయితీ ఒప్పుకుంటాం. ఆ రోజు అంత స్పీడ్గా అవినీతి జరగని దానిపైన ఇచ్చినావు, ఈరోజు అవినీతి జరిగిన దానిపైన నీ లెటర్ ఇయ్యి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్.
మెదడు నరముల హాస్పిటల్, డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.